నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. బేసిక్ గా ఒక వీకెండ్ వచ్చింది అంటే చాలు, ఫ్రెండ్స్ తో కావచ్చు, కజిన్స్ తో కావచ్చు, సిబ్లింగ్స్ తో కావచ్చు, మనం ఒక డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాం. అదే ఈవినింగ్ అయితే ఒక మంచి రెస్టారెంటో కేఫో చూస్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇప్పుడు నేనైతే ఒక మంచి స్మాకెన్సో కేఫ్ కి అయితే రావడం జరిగింది. మరి ఇక్కడున్న డిఫరెంట్ ఐటమ్స్ ఏంటి అండ్ ఆ టేస్ట్ ఎలా ఉన్నాయి, అండ్ ఇక్కడున్న మనకి ఎక్కడికైనా వెళ్ళామంటే అంబియన్స్, దాంతో పాటు టేస్ట్ అయితే మనం చూస్తాం కదా, అవి రెండు ఇక్కడైతే మనకి ఈజీగా అవైలబుల్ అవుతాయంట. మరి అవి నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే నాతో పాటు వచ్చేసేయండి. మరి స్మాకెన్సో కేఫ్ కి అయితే వచ్చాం కదా. మరి వీకెండ్ టైంలో నాకెందుకు అనిపిస్తుంది ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని. ఎందుకు అంటే మనం ఒక రెస్టారెంట్ కావచ్చు, ఒక మంచి కేఫ్ కన్నా వెళ్ళినప్పుడు అంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అక్కడికి వెళ్ళిందే టైం స్పెండ్ చేయడానికి, మనకి నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకొని అలా తింటూ ఉంటే మనకి అక్కడ ఉన్న సరౌండింగ్స్, ఆ క్లీన్నెస్, నీట్నెస్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ కదా. మరి అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి అబ్బా. మరి అందుకే నేనైతే ఇక్కడికి వచ్చాను. చూడండి నాతో పాటు ఇక్కడున్న లైక్ అంబియన్స్ ఎంత బాగుందో. ఇక్కడ చెట్టు, ఆ ఫ్లవర్స్, ఆ లైటింగ్ ఎంత బాగుంది. ఉమెన్స్ కి పింక్ కలర్ అంటే ఆబ్వియస్ గా ఇష్టం, అండ్ మెన్స్ కూడా ఇలాంటి పీస్ఫుల్ కలర్స్ ఉంటే వాళ్ళు కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంబియన్స్ బాగుంది అండ్ కూర్చోడానికి ప్లేస్ కూడా బాగుంది. మరి నీట్నెస్, క్లీన్నెస్ ఎలా ఉంది, హైజీన్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారా, ఇక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, అవన్నీ కూడా మనం అయితే తెలుసుకుందాం. నాతో పాటు రండి. అసలు ప్యాంట్రీ ఏ విధంగా ఉంది, ఇక్కడ వీళ్ళు హైజీన్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. మనము ప్యాంట్రీలో ఉన్న కూడా హైజీన్ కండిషన్ ఇవన్నీ కూడా మనం చూసాం. చాలా నీట్ గా ఉన్నాయి, క్లీన్ గా ఉన్నాయి. అండ్ అలాగే ఐస్ క్రీమ్ ప్రాసెస్ మేకింగ్ ని కూడా మనం చూద్దాం. నాతో పాటు రండి. డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ని అయితే తయారు చేస్తున్నారు. దాంతో పాటు ఇంకేం ఫ్లేవర్ యాడ్ చేస్తారో మనం చూద్దాము. और कुछ फ्लेवर डालते क्या इसमें? टॉपिंग वगैरह ऐड होता है। इसमें और क्या क्या फ्लेवर्स है भैया आपके पास? 20 ఫ్లేవర్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే స్ట్రాబెరీ ఉంది, బటర్ స్కాచ్ ఉంది, అండ్ దాంతో పాటు వెనిలా ఉంది, డ్రై ఫ్रूट्स ఉంది, అండ్ सीताफल भी है ना भैया. कितना टाइम होता है भैया एक आइसक्रीम मेक करने के लिए आप लोगों को? 1 मिनट. సో మరి ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. అది కూడా డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనమాట. చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్ గా. అండ్ అది ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. అండ్ మనము చూసారు కదా, ఇక్కడ తయారు చేయడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది. అండ్ అదే విధంగా ఇక్కడ నాకు అంబియన్స్ తో పాటు ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్న హైజీన్ కండిషన్ కూడా నాకు చాలా నచ్చింది. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కి ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వాట్స్ యువర్ నేమ్? My name is Rahul. Rahul, can you please share your experience in Smackenso? Yeah, so like it's a very good experience. Like its ambience is very cool and Yeah. like
stuff ice cream was very delicious. So I liked it, and like I would like to come here again and again. Like Okay. yeah, You want to refer to your friends? yeah, definitely. Like it's a very nice, cool place. So it's like office parties, like things also. It's We can do it. yeah, we can do it here. So like I would like to refer my friends also. Thank you. Thanks for sharing your opinion. Yeah, thank you so much, man. ఇక్కడ మిల్క్ షేక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతో పాటు కిట్ కేట్ మిల్క్ షేక్ ఏ విధంగా తయారవుతుందో అది మనమైతే చూద్దాం. స్మాక్ అండ్ సో కేఫ్ అయితే మనం ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండ్ కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ స్మాక్ అండ్ సో కేఫ్ ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ కూడా జరుగుతూ ఉన్నాయంటే చాలా మంది కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. Hello, యా, వాట్స్ యువర్ నేమ్? my name is Ashok Advani. Yeah, sir, just now I heard that you are interested to take a franchise of especially Smack and So Cafe. Why, sir? I got a furniture business. It is on the first floor at the same place. I'm into my business since 40 years. Okay. Okay. This cafe opened in front of me. I was there. I was not knowing the person. I was Yes. not knowing the owner. Okay. I was just in the mall for my own work. So I met this gentleman, Santosh. Right from day one, I'm looking at their food. First of all, the ambience they have created tremendously. And I see the quality apart from the ambience. This ambience is really, I like it. Okay. It's too good. Because being from the same field of interiors, I can see the ambience. It's Yes. very good. It's very good. Apart from ambience, I see the neatness and the cleanliness what they maintain. Yeah. That is very good. I always take food here because I come here very few times in a month Okay. and I eat here only. Nice. It's nice food. These are the two factors: ambience, cleanliness, and the food. Apart from this, the gentleman, the owner, Mr. Santosh, he's a very good person. In business, relationship counts a lot. Definitely. Yes. Yes. So hence I want to diversify now. I want to add one more business into my existing business. For my Mumbai, in Mumbai I got two locations. One is in Mumbai and one is in Thana. For both the places, I'm thinking of going for the franchise. Anyways, great idea, sir. Thank you. Thank you Thank so much. మరి టేస్ట్ ఫైనల్ గా నేను ఎప్పుడెప్పుడు ఇక్కడ ఫుడ్ ని టేస్ట్ చేద్దాము అని రెడీగా ఉన్నాను. అబ్బా, నా ముందు ఇన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అండ్ అదే విధంగా మీకు కూడా ఈ కేఫ్ అంబియన్స్, దాంతో పాటు వాళ్ళు తయారు చేస్తున్న ప్రాసెస్ కనుక మీకు నచ్చితే, మీరు కూడా ఎక్స్ప్లోర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా స్మాక్ అండ్ సో కేఫ్ కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్సే కదా, అందులో స్పెషాలిటీ ఏమనుకుంటున్నారా? నాకు అదే డౌట్ వచ్చిందండి. కానీ తింటే గానీ దాని టేస్ట్ అయితే మనకు తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ చేద్దాం. చాలా బాగుంది. ఒకవైపు చాక్లెట్, ఇంకో వైపు ఆ స్వీట్నెస్, ఆ కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా. స్వీట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు హాట్ వైపు వెళ్ళిపోదాం. అండ్ పిజ్జా అన్నమాట, ఇది వెజ్ పిజ్జా. ఏదో చెప్పాలని చెప్పడం కాదు కానీ
చాలా బాగుంది. చాలా ఎవ్రీథింగ్ అంటే ఏమంటారు, ఆ ఫ్లేవర్ కావచ్చు, ఆ గార్లిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ అ మీడియం స్టేజ్లో ఉంది. ఒకవేళ కనుక మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా స్మాక్ అండ్ సో కేఫ్కి అయితే రండి. అండ్ దీంతో పాటు బర్గర్ కూడా ఉంది. చాలా బాగుంది Truly. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే కాకుండా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. వీకెండ్ మూడ్లో ఫ్రెండ్స్తో మంచి చిల్ అవ్వడానికి రైట్ ప్లేస్ స్మాక్ అండ్ సో కేఫ్. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ చాలా వరకు ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి అనమాట. మరి అలా మీరు కూడా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ స్మాక్ అండ్ సో కేఫ్ ని ఫ్రాంచైజ్ మోడల్ గా మీరు కూడా తీసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే సంప్రదించండి. అండ్ అదే విధంగా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. హలో అండి, హాయ్ అండి, మీ పేరు? సుదర్శన్. ఎక్కడి నుంచి వచ్చారు? బళ్ళారి, కర్ణాటక నుంచి అండి. ఓకే, మరి ఎప్పుడు ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారా మీరు? ఎస్, హైదరాబాద్ వచ్చినప్పుడంతా ఇక్కడ మస్ట్ అండ్ విజిట్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకు ఓన్లీ ఎస్పెషల్లీ స్మాక్ అండ్ సో కేఫ్? ఇక్కడ బికాస్ ఐ లైక్ మిల్క్ షేక్స్ ఎక్కువ, సో దట్స్ ద రీజన్ ఐ కమ్ హియర్ ఆబ్వియస్లీ. మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏంటి మిల్క్ షేక్ లో? కిట్ క్యాట్ అండ్ ఓరియో మిల్క్ షేక్స్ ఆర్ రియల్లీ గుడ్. అండ్ వీటితో పాటు ఇంకా ఎక్కువగా ఇక్కడ మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్ ఏంటి? ఇక్కడ బర్గర్స్ చాలా బాగుంటాయి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్సో ఆర్ గుడ్. ఫుడ్ తో పాటు ఇంకేం నచ్చింది స్మాక్ అండ్ సో కేఫ్ లో? అంటే ద అంబియన్స్ ఇస్ రియలీ గుడ్ అండ్ స్పెషల్లీ ఫర్ ద యంగ్స్టర్స్, రైట్? ఇట్స్ రియలీ ఎ గుడ్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ and you can have a normal conversation here. That's why I prefer this one much. ఓకే, మరి మీ ఫ్రెండ్స్ కి మీరు సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ. మా ఫ్రెండ్స్ వస్తారు, ఇంకా 3-4 ఫ్రెండ్స్ వస్తారు అండి. ఓకే, ఓహో, వాళ్ళందరూ ఆన్ ద వే అంటారు. ఎస్ ఎస్. నైస్, వీకెండ్ మూడ్ ని ఇలా చిల్ చేస్తున్నారు అనమాట. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఫుడ్ ఐటమ్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ అంబియన్స్ ఎవ్రీథింగ్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఫైనల్ గా నేనైతే మిస్ అయ్యాను ఏంటి అంటే బబుల్ వేఫర్ అన్నమాట. ఇది చూడడానికి చాలా బాగుంది, అట్రాక్టివ్ గా ఉంది. మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలందరికీ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అండ్ చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివన్నీ చూస్తే ఇష్టపడుతూ ఉంటారు కదా. అలా ఫుడ్ ఐటమ్ లో మనం కనుక ఇంక్లూడ్ చేసి వాళ్ళని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. సో అలాంటిదే ఈ బబుల్ వేఫర్ అన్నమాట. మరి ఇది నేను తిని ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుందబ్బా. ఎందుకు అంటే ఇక్కడ జెమ్స్, ఓరియో బిస్కెట్, దాంతోపాటు ఈ వేఫర్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వీటన్నిటి ఒక ఎత్తైతే మరి నేను ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇది చూశాను, ఇది నచ్చింది నాకు. మరి దీన్ని నేను ఫ్రాంచైజ్ తీసుకోవాలి అన్న థాట్ కనుక మీకు వస్తే ఇక్కడ ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఉంది. అండ్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, హైజీన్ కండిషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ అయితే మనం తెలుసుకున్నాం. టేస్ట్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాం, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మనం చూసాం. మరి దీన్ని నేను ఫ్రాంచైజ్ మోడల్ గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. మరి ఈ ఫ్రాంచైజ్ మోడల్ లో మనకి కంప్లీట్ సెటప్, అంబియన్స్ మీరు ఏదైతే చూసారో ఆ అంబియన్స్ ని ఇస్తారు. అండ్ దాంతో పాటు ముందుగానే ట్రైనింగ్ అండ్ ఇక్కడ ఎవరైతే ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మరి ఈ ఫ్రాంచైజ్ మోడల్ గురించి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.